maths and physics. Thank you. Next day we celebrate because of Raman effect. Raman effect, the scattering of light. Scattering of light which they are నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు స్నేహ సొసైటీ. ప్రయోగం పేరు సోలార్ పవర్ జనరేషన్. సూర్యశక్తిని ఉపయోగించి విద్యుత్ తయారు చేయడం. కావలసిన పరికరాలు: మినీ సోలార్ ప్యానెల్, బ్యాటరీ, కన్వర్టర్ బాక్స్, స్విచ్ బటన్, థర్మాకోల్, ఐస్ క్రీమ్ స్టిక్స్, అట్ట ముక్కలు. నా పేరు రాహుల్. నేను అంతుల ప్రత్యేక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ప్రయోగం చేయ విధానం: మొదటగా థర్మాకోల్ను తీసుకొని కావాల్సిన పరికరాలను అమర్చుకోవాలి. అట్టముక్కలతో ఇల్లు నిర్మించుకోవాలి. అక్కడ సూర్యుడి నుండి వచ్చే సూర్యుడి కిరణాలు సౌరపలకల మీద పడేటట్లుగా అమర్చుకోవాలి. ఈ సౌరపలకలు 3 రకాల సెమీకండక్టర్ పదార్థాలతో తయారవుతాయి. 1 మోనోక్రిస్టలిన్ సిలికాన్, 2 పాలీక్రిస్టలిన్ సిలికాన్, 3 థిమిక్ ఫిల్మ్ సిలికాన్ సెల్స్. సూర్యుడి నుండి వచ్చే
సూర్యకిరణాలు ఈ సన్నగా ఉంటే సెమీ కండక్టర్పై పడతాయో ఆ శక్తి సిలికాన్ ఆటమ్స్కి వెళ్ళి ఆటమ్స్ నుండి ఎలక్ట్రాన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇలా సోలార్ ప్యానల్స్లో కొన్ని కోట్లాది ఎలక్ట్రాన్లు అలా కదులుతున్నప్పుడు విద్యుత్ తయారవుతుంది. సౌరఫలకల్లో తయారైన DC విద్యుత్ తీగల ద్వారా కన్వర్టర్లో AC విద్యుత్గా మారుతుంది. తరువాత విద్యుత్ తీగల ద్వారా బ్యాటరీలో విద్యుత్ సరఫరా అవుతుంది. ఇలా సరఫరా అయిన విద్యుత్ను గృహ అవసరాలు మరియు వ్యాపార సంబంధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఫలితం సూర్యుడి నుండి వచ్చే సౌరశక్తి ద్వారా సౌర ఫలకాలను ఉపయోగించి విద్యుత్ తయారు చేయడం. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ప్రయోగం పేరు ఉత్పత్తుల ద్వారా మిశ్రమాలను వేరు చేయుట. కావాల్సిన పరికరాలు పింగాణి పాత్ర, గాజు కొరాటు, స్టాండ్, దూది, దీపం, జాలి, ఉప్పు, మరియు కర్పూర మిశ్రమం. నా పేరు అశ్విని. నేను స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ప్రయోగం చేయే విధానం: ముందుగా పింగాణి పాత్రలోకి ఉప్పు మరియు కర్పూర మిశ్రమం రెండు కలిపి తీసుకోవాలి. కర్పూరం ఒకటే తీసుకుంటే ఏమవుతుందమ్మా? కర్పూరం ఒకటే తీసుకుంటే ఏమవుతుందమ్మా? స్టాండ్పై జాలిని ఉంచి దానిపై పింగాణి పాత్రలు ఉంచాలి. స్టాండ్ కింద బోర్లించాలి. గరాటు చివరి భాగాన దూదితో మూసివేయాలి. ఎందుకంటే ఆ పదార్థం ఆవిరి రూపంలో పైనకు వెళ్ళకుండా దూదితో మూయాలి. ఈ ప్రయోగాన్ని కొంత సమయం పరిశీలించాలి. నేను స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ప్రయోగం పేరు జల విద్యుత్ ఉత్పాదన. కావాల్సిన పరికరాలు బాటిల్ క్యాప్, ఐస్ క్రీమ్ స్టిక్, ప్లాస్టిక్ పైప్, 1 వోల్ట్ బల్బు, డైనామో మోటార్, ప్లాస్టిక్ డబ్బా, ట్రే మరియు గ్లూ బ్యాటరీ. థ్యాంక్ యూ. నా పేరు శకుంతల. నేను స్నేహ సొసైటీలో 9వ తరగతి చదువుతున్నాను. ప్రయోగం చేయు విధానం: ఒక వెడల్పైన ట్రే తీసుకొని కావాల్సిన పరికరాలను అమర్చుకోవాలి. జల విద్యుత్ ఉత్పత్తిలో నీటిని టర్బైన్ల ద్వారా ప్రవహిస్తుంది. ఇది విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి జనరేటర్ను తిప్పుతుంది. వోల్టేజ్ పెంచడానికి స్టోరేజ్ బ్యాటరీల ద్వారా పంపబడుతుంది. స్టోరేజ్ బ్యాటరీల వైర్ల ద్వారా
నాసికా రంధ్రం ద్వారా నాసికా కుహరం నుండి గ్రసని స్వరపేటిక వాయునాళంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఊపిరితిత్తులకు తీసుకెళ్లే నిర్మాణం. ఇది మృదులాస్థితో నిర్మితమవుతుంది. వాయునాళం పురకుహరంలోకి ప్రవేశించగానే రెండుగా చీలిన శ్వాసనాళాలను ఏర్పరుస్తుంది. శ్వాసనాళాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు ముదురు బూడిద రంగులో ఉంటుంది. కుడి ఊపిరితిత్తు ఎడమగాని కన్నా కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే గుండె ఎడమ ఊపిరితిత్తు యొక్క స్థలాన్ని కొద్దిగా ఆక్రమించుకుంటుంది. ఊపిరితిత్తులు రెండు కలిపి సుమారు 1.3 కేజీల బరువు ఉంటుంది. మానవునిలో ఊపిరితిత్తులు సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు 9 అంగుళాల పొడవు మరియు పూర్తిగా విస్తరించుకునేటప్పుడు 10.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఊపిరితిత్తులు బయటి వాతావరణం నుండి ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం వీటి ముఖ్యమైన పనులు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జూనియర్ మిత్రులు అందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే చూసాము, గారు చూసాము, చాలా వర్కింగ్ మోడల్స్ చేస్తారు విద్యార్థులు. స్పెషల్ స్కూల్ ఫర్ విజువల్లీ డిజేబుల్డ్ స్నేహ సొసైటీ వాళ్ళు చేసినటువంటి సుమారు ఒక 4-5 ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మోడల్స్ కాదు, దీస్ ఆర్ వర్కింగ్ మోడల్స్. చాలా అద్భుతం. ఆ కాన్సెప్ట్ పిల్లలు చెప్పారు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉత్తేజం అవుతాయి సిలికాన్ ప్లేట్స్ నుంచి, అవి ఎట్లా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతాయని వర్కింగ్ మోడల్ చూపించారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ పీపుల్. వాళ్ళు తయారు చేసిన ఉపాధ్యాయులు కూడా చాలా ధన్యవాదాలు. ఆ స్పిరిట్ అవసరం, ఆ స్పిరిట్ అవసరం. ఈ స్థాయిలో ప్రతి పాఠశాలలో కూడా కేవలం సైన్స్ ఉపాధ్యాయులనే కాకుండా ఉపాధ్యాయులకు ఒక లక్షణం ఉండాలి. ఆ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి దాన్ని ప్రాక్టికల్గా నేర్పిస్తే పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది. మేజర్గా ఈరోజు పొద్దునే ఈరోజు కూడా ఇవే డిస్కషన్ చేశాం. ఇంటర్మీడియట్ లెవెల్ అప్పుడు పోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున డెరివేషన్స్ కానీ లేకపోతే ఫార్ములాస్ రాబట్టడం కానీ మ్యాథమెటిక్స్లో కావచ్చు వీటిలో కావచ్చు చాలా కష్టం ఉంది. నేను ఎందుకంటే మా అబ్బాయిని చదివించాను కాబట్టి ఎక్స్పీరియన్స్. వాళ్ళు పడే టెన్షన్ ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఆ ఫిజిక్స్లో అర్థంగా ఫార్ములాస్ జస్ట్ గట్టి పెట్టాలి. ఈ కార్పొరేట్ కళాశాలలో సుమారు ఒక 6-7 సెక్షన్స్ ఉంటాయి. మార్కులు లేకపోతే తీసుకుపోయి డి సెక్షన్లోనూ ఎక్కడో వేసేస్తారు. ఎఫ్ సెక్షన్లో ఏ సెక్షన్లో ఎవరా వీళ్ళంతా ప్రాక్టికల్గా వచ్చినట్టే వాళ్ళు కూడా కాదు, వాళ్ళు జస్ట్ మెమరీ పవర్తో వచ్చిన వాళ్ళు. ఈ మెమరీ ఎంత మెమరీ పెట్టుకుంటారు చాలా కష్టం. ఆ మెమరీ తట్టుకోలేక ఇక్కడ తల్లిదండ్రులేమో మా అమ్మాయిని పలానా కార్పొరేట్ ఫేమస్ దాంట్లో వేస్తే ఎట్లా మెడిసిన్ సీట్ వస్తుంది, ఎట్లా ఐఐటి సీట్ వస్తుందని వీళ్ళ కోరికలు. అమ్మాయి ఎట్లా వచ్చింది యాక్చువల్లీ వీళ్ళు అడుగుతారు. ఆ పిల్లలేమో అది అర్థం కాక ఎక్కడ క్లాస్ రూమ్లో వెళ్ళిపోతారు. వీళ్ళని మెప్పించలేక అక్కడ అర్థం కాక కొద్దిమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణం అది ఇది లేక ఇది అంతే. తరగతి గదుల్లో కావాల్సింది, ల్యాబొరేటరీస్లో కావాల్సింది ఇలాంటి ప్రాక్టికల్స్ చేయాలి. ఓకే, ఇది ఒక పార్ట్ అయితే చాలా ముఖ్యమైనది. సార్ కూడా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ జిల్లాకు సంబంధించి. కాబట్టి నేను ఈ డే యొక్క ఇంపార్టెన్స్ మీరు చెప్తే బాగుంటుంది. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, ఎందుకు ఈ రోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి కాబట్టి వేరే వాళ్ళు చెప్పండి, ఎందుకు జరుపుకుంటున్నాము? రామన్ ఎఫెక్ట్. ఏంటి రామన్ ఎఫెక్ట్? కనుగొన్న దినం అంటే ఒకటి క్లియర్ కావాలి. రామన్ పుట్టినరోజు కాదు ఇది. రామన్ పుట్టినరోజు November 7th, February 28th కాదు. ఓకే, సో కాబట్టి 1888 November 7th నాడు ఆయన పుట్టాడు. ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న దినం ఏది? February 28th,
1928లో కనుక్కున్నాడు. ఆ ఆవిష్కరణ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఏది నోబెల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు 1930లో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈ నోబెల్ బహుమతి మన ఇండియాలో ఫస్ట్ ఫిజిస్ట్ అంటే ఫిజికల్ సైన్సెస్లో చేసేటువంటి శాస్త్రవేత్త, అట్లాగే ఏషియాలోనే ఫస్ట్ క్యాండిడేట్ నోబెల్ లారెట్. కాబట్టి మన భారతీయులందరికీ కూడా గర్వించదగినటువంటి శాస్త్రవేత్త. దీనిని NCSTC అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు ప్రతిపాదించారు 86లో కూడా. ఇతను కనుగొన్న రోజుని నేషనల్ సైన్స్ డే పెడితే బాగుంటుంది అని చెప్పేసి భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే వాళ్ళు 86లో ఆమోదించారు. 87 నుంచి దీన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28 నాడు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇట్లా ప్రతి ఇన్స్టిట్యూట్ లోపల కూడా అన్ని స్కూల్స్ లోపల రీసెర్చ్ సెంటర్స్ లోపల ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తారు. భారత ప్రభుత్వం కూడా సైన్స్లో మంచి రీసెర్చ్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తారు. ఇది ఒకటి. రెండవది మనం ఇన్స్పైర్ పొందాల్సింది ఏంటంటే శాస్త్రవేత్తల నుంచి. ఇవాళ మనం పొందుతున్నటువంటి అన్ని సౌకర్యాలు, నా చేతిలో ఒక మైక్ ఉంది, నేను మామూలుగా ఇది లేకుండా మాట్లాడితే మీకు వినిపిస్తుందా? వినపడదు. మరి ఇది ఎట్లా వచ్చింది? ఎడిసన్ అనే వ్యక్తి కనుక. ఓకే, ఇప్పుడు ఇక్కడ కెమెరాలు చూస్తున్నాయి వీళ్ళ చేతుల్లో. ఒకప్పుడు ఇది లేదు, సిస్టమ్ లేదు. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి స్నేహ సొసైటీలో జరిగినటువంటి ఈ కార్యక్రమం జిల్లా మొత్తం చూస్తుంది. దానికి కారణం ఏంటి? సైన్స్ ఆవిష్కరణ. దాని యొక్క ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ శాస్త్రవేత్త కనిపెట్టడం వల్ల ఇంతమందికి ఉపాధి కలిగింది. ఈ విషయాలు, మంచి విషయాలు, ఇక్కడ మాట్లాడే మంచి విషయాలు మొత్తం జిల్లా మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఇంకా పెద్ద ఛానల్స్ తీసుకుంటే రాష్ట్రం మొత్తం వ్యాప్తాయి. ఇంకొక మీడియాలో తీసుకుంటే దేశం మొత్తం. ట్రంప్ మాట్లాడితే వరల్డ్ మొత్తం, మన మోడీ మాట్లాడారు. అంటే ఇంత గొప్పగా ఏదైనా సాధ్యమైంది సైన్స్ ద్వారా. అందుకనే మనం ఏం కావాలి? మనం శాస్త్రవేత్తలు కాకపోయినా శాస్త్రవేత్తలు తయారు చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ అనుకూలంగా ఈ సొసైటీ ఉండాలి. మీడియం అంటాం చూడండి. మీడియం అంటే ఏంటిది? పెరుగు కావాలి అంటే ఏం చేయాలి? పాలలో పెరుగు కొద్దిగా తోడు అంటారు. తోడు అంటే దోస్తాన, ఇంత కొద్దిగా వేస్తే అది సుమారు 12 గంటల తర్వాత ఏమైంది? ఆ పాలు మొత్తము పెరుగుగా మారుతాయి. పాలు అనేది మీడియం అయితే పెరుగుగా మారుతుంది. పాల కంటే పెరుగు వాల్యూ పెరుగుతుంది. పెరుగు వాల్యూ ఎక్కువ పాల కంటే. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఏ బ్యాక్టీరియా అది? వెరీ గుడ్, చాలా బాగుందన్నా మీరు. అది మనకి హెల్ప్ చేస్తుందా నష్టం చేస్తుందా? హెల్ప్ చేస్తుంది. అదే లేకపోతే పేగుల్లో కూడా మనం ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇస్తారు. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మంచి చేసే బ్యాక్టీరియాని మొత్తం మీరు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడద్దండి. పిల్లలకు కూడా చెప్తున్నా, పెద్దలు చెప్తున్నా. యాంటీబయాటిక్స్ దాదాపు వాడదు, పెయిన్ కిల్లర్స్ కూడా వాడదు. బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది, రిపేర్ చేసుకుంటుంది. యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే వాడతావో లోపల యూస్ఫుల్ బ్యాక్టీరియా మొత్తం చంపేస్తారు. అది అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వాడాలి కోర్సు. కాబట్టి ఇలా ప్రతి అంశం మీరు, అందుకోసమే మీకు ఒక ఇన్స్పిరేషన్, ఒక చిన్న గేమ్ వినిపిస్తా, మీరు నేర్చుకోవాలి పాడడం. చాలాసార్లు ఇక్కడ ఇదేం చెప్తుంది నేను చెప్పాను శాస్త్రవేత్తల గురించి పాడడం. ఇవే వందనాలు మేధావులకు, ఇవే వందనాలు
ఓకే, ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అంటే పైకి చూడండి ఒకసారి అట్లా ఆకాశం ఎలా కనిపిస్తుంది? ఇక్కడ కాదు, బ్లూ కనిపిస్తుందా, రెడ్ కనిపిస్తుందా? ఆకాశం రెండు రకాలు కనిపిస్తుంది. మీరు ప్రొద్దున సాయంత్రం చూస్తే రెడ్ కనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఈ నెలలో చూస్తే బ్లూ కనిపిస్తుంది. ఎందుకు? సముద్రం ఎప్పుడైనా వెళ్ళారా? ఓడలో వెళ్ళారా? సముద్రాన్ని చూసిన వాడు చేతులు ఎప్పుడు సార్? సముద్రాన్ని చూసినవాడు ఏ కలర్లో ఉంటుంది సముద్రం నీరు? బ్లూ కలర్లో. ఎస్, శాస్త్రవేత్త ఎట్లా అవుతారంటే ఒక సదస్సుకి సివి రాములు లండన్ వెళ్ళారు. లండన్ నుంచి వస్తున్నప్పుడు మధ్యధరా సముద్రం నుంచి వస్తున్నాడు. ఆ సముద్రాన్ని పరిశీలించాడు. అది బ్లూ కలర్లో ఉంది. బ్లూ కలర్ ఎందుకు ఉందని చెప్పి ప్రశ్న వేస్తున్నాడు. దాని మీద పరిశోధన చేస్తాడు. అంతకుముందు ఒక అభిప్రాయం ఏంటంటే ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ ఆ నీటి మీద పడుతుంది కాబట్టి ఆకాశం బ్లూగా ఉంటుంది కాబట్టి ఇది కూడా బ్లూ ఉందని చెప్పి ముందు అన్ని గుడ్డి ఆలోచనలే వస్తాయి, గుడ్డి ప్రతిపాదనలే వస్తాయి. అంటే హైపోథిసిస్ అంటారు. హైపోథిసిస్ ఆర్ నాట్ థియరీస్. ఎప్పుడైతే వెరిఫికేషన్ అయ్యి ట్రూత్ బయటకు వస్తుందో దాన్నే థియరీ అంటారు. అప్పుడు అది థియరీ కాదు. అప్పుడు ఏం చేస్తాడంటే రాముడు ఒక ప్రయోగం చేశాడు. బెంజిన్ ద్రవం గుండా కాంతి కిరణాలు, తెల్లని కాంతి కిరణం పంపించాడు. కాంతి కిరణం మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 7 రకాల కాంతి కిరణాలు ఉంటాయి. ఒకటి రేడియో వేవ్స్ ఉంటాయి. అంటే రేడియో విన్నారా మీరు? ఆ రేడియో పై ఐనోస్ఫియర్ మన దగ్గర రేడియో వేవ్స్ ఉంటాయి, మైక్రోవేవ్స్ ఉంటాయి, గామా రేస్ ఉంటాయి, విజిబుల్ లైట్ ఉంటుంది మధ్యలో. ఈ విజిబుల్ లైట్ మనకు పోయాయి. ఈ విజిబుల్ లైట్ ని తెల్లని కాంతి కిరణం అంటారు. ఈ తెల్లని కాంతి కిరణాన్ని రిఫ్రాక్షన్ గురి చేస్తే 7 రంగులు వస్తాయి, విబ్జా. దీని తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, ఎక్స్రేస్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఈ 7లో మనకి మన కన్ను చూడగలిగేది కేవలం విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్ ని ఆ బెంజిన్ ద్రవం గుండా పంపించినప్పుడు ఏదైనా ప్రతి పదార్థానికి కొన్ని ధర్మాలు ఉంటాయని బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్న ప్రతి పదార్థానికి ప్రతి దానికి ధర్మాలు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, వాటికి ధర్మాలు ఉన్నాయి. విబ్జార్లో వైలెట్ కి ఒక ధర్మం ఉంది. దాని యొక్క లెంత్ ఒక ఎత్తు పోయి కింద పడి మళ్ళీ పై ఎత్తు, ఈ 2 ఎత్తుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు, వేవ్ లెంత్. దానికి 400 నానోమీటర్స్ ఉంటుంది. రెండవ దానికి బ్లూకి 450 ఉంటుంది. అట్లా 700 వరకు ఉంటుంది. అయితే ఏం చేస్తాడంటే ఇద్దరు పంపించేటప్పుడు మెజర్మెంట్ చేస్తాడు. బయటకు వచ్చేటటువంటి కాంతి కిరణాల్లో ఎన్నైతే పోయినాయో అన్నింటిలో కొన్ని తప్పించుకున్నాయి. ఈ తప్పించుకునే అన్ని కూడా పంపించినప్పుడు ఉన్నటువంటి వేవ్ లెంత్ లేదు, తగ్గింది, పెరగలేదు, తగ్గింది. తగ్గినప్పుడు ఏమైతుంది అంటే కాంతి కిరణాల్లో జనరల్గా ఉన్నటువంటి కణాలు ఫోటాన్ కణాలు అంటారు. ఇవి ఢీకొనడం వల్ల వాటి యొక్క దిశ మారింది. అప్పుడు నేను కొత్త కాంతి కిరణానికి కనుగొన్నాను అని చెప్పి అన్నాడు. పక్కన ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఏమన్నారంటే అది కొత్త కాంతి కిరణం ఎందుకున్నాయంటే ఎఫెక్ట్ అను ఈ పేరు మీద రామన్ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పారు. అప్పుడైతే రామన్ ఎఫెక్ట్ అన్నారు. ఆ విధంగా రామన్ ఎఫెక్ట్ వచ్చింది. మరి ఆకాశం ఎందుకు బ్లూగా ఉంటుంది? ఆకాశం ఎందుకంటే 2 రకాల కణాలు ఉంటాయి. అంటే ఈ 400-450 వేవ్ లెంత్ కంటే పెద్దగా ఉన్నటువంటి కణాలు ఉన్నాయి అక్కడ. ఈ 400-450 కంటే తక్కువ ఉన్న కణాలు ఉన్నాయి. అదే ఎయిర్ మాలిక్యూల్స్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇలాంటివి 400 కంటే తక్కువ ఉంటాయి. పెద్ద మాలిక్యూల్స్ వాటర్ కానీ లేదా డస్ట్ పార్టికల్స్ కానీ ఢీకొన్నప్పుడు అందులో నుంచి చొచ్చుకొని వస్తున్నాయి వైలెట్. కానీ నైట్రోజన్ ఆక్సిజన్ ఢీకొట్టినప్పుడు ఈ ఎక్కువగా బ్లూ కాంతి అనేది చెల్లా చెదరవుతుంది. ఎక్కువగా చెల్లా చెదరయి అది మాత్రమే మన కంటికి చేరుతుంది. కాబట్టి ఆకాశము బ్లూగా కనిపిస్తుంది, నీలి రంగులో కనిపిస్తుంది. మీకు ఇంకొక ప్రశ్న రావచ్చు. దానికంటే ముందర వైలెట్ ఉంది కదా సార్, మరి వైలెట్ ఎందుకు కనపడలేదు? వైలెట్ మన కన్ను సెన్సిటైజ్ చేయలేదు, బ్లూను మాత్రమే చేస్తుంది. కాబట్టి మనకు బ్లూ రంగులో కనిపిస్తుంది. కాబట్టి ఆకాశం ఎందుకు నీలిగా ఉందనేది అది డిఫరెంట్, సముద్రం నీలిగా ఉండేది 2 డిఫరెంట్, 2 డిస్టింక్ట్ పార్ట్స్ అన్నమాట. దే ఆర్ నాట్ బోత్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదని చెప్పి రామన్
ఈ ఆవిష్కరణకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందులో ఈ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఈ ఆవిష్కరణ, ఏ ఆవిష్కరణ అయినా మానవాళికి కూడా ఉపయోగపడకపోతే వేస్ట్. మరి ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఈ రామన్ ఎఫెక్ట్ ని? ఈ రామన్ ఎఫెక్ట్ ని ద్రవాల యొక్క కొల్లాయిడ్స్, ద్రవాల యొక్క స్ట్రక్చర్ ని తెలుసుకోవడానికి, ఘన పదార్థాల యొక్క స్ట్రక్చర్ ని తెలుసుకోవడానికి, లోపల ఎండోస్కోపీ ద్వారా పంపించి లోపల ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా, ఇంకేమైనా రోగాలు ఉన్నాయా తెలుసుకోవడానికి. ఎందుకంటే పదార్థం నుంచి పంపిస్తే కిరణాలు వాటి యొక్క డిఫ్రాక్షన్ బట్టి అక్కడ ఏ పదార్థం ఉందో తెలుస్తుంది. కాబట్టి ఫిజిక్స్ లోపల రిఫ్రాక్షన్ వేరు, రిఫ్లెక్షన్ వేరు, డిఫ్రాక్షన్ వేరు, వాళ్ళ స్కాటర్, ఈ అన్నింటిలో వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఈ స్పష్టంగా అన్నీ కూడా నమ్మకాలకు వ్యాలిడిటీ ఎక్కువ ఉండదు, అంతే. అర్థమవుతుందా? మరి మీరు సైంటిస్ట్గా మారాలి, మంచి ఆవిష్కరణ రావాలి అని అంటే మీరు తరగతి గదిలో ప్రశ్నించాలి. ఫస్ట్ ప్రతి దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించడానికి వర్డ్స్ ఏంటో చెప్పండి. when, what, why, how, where. WH వర్డ్స్ అంతా చూడండి. ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పుడు. ఇట్లా బ్రెయిన్ దీనే పని చేయండి టీచర్. ఈ బ్రెయిన్ దీనే పని చేస్తే మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఆ టీచర్ బ్రెయిన్ కూడా పెరుగుతుంది. ఇద్దరు బ్రెయిన్లు పెరుగుతాయి. మీ ఇద్దరు బ్రెయిన్లు పెరిగితే సొసైటీ బాగుంటుంది. ఈ క్వశ్చనింగ్ నేచర్ తరగతి గదిలో నేర్పకపోబట్టే మనకి మాటలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తారు. రాజకీయ నాయకులు ఎలక్షన్స్ లో వచ్చినారు, మొత్తం మార్చేస్తారు. అయితే ప్రజా సమాజం బాగుంటుంది. లేకపోతే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఎవరు ఇస్తారంటే వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ వరల్డ్. ఒక మంచి కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి ప్రసూత్రం చేస్తున్నారు సిద్ధయ్య గారు గురించి. I really appreciate both the couple for running this type of school, especially children. ఎందుకంటే చాలా పండుగలు వస్తాయి, చాలా పండుగలు మతాలకు సంబంధించి వస్తాయి. ఒకే ఒక పండుగ సైన్స్ పండుగ. ఇది ప్రతి స్కూల్లో జరగాలని మా కోరిక. మేము జిల్లా స్థాయిలో చేస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారులు చాలా సహకరించారు. నిర్మల్ స్కూల్ అద్భుతంగా చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వాటి మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడితే చాలా అద్భుతంగా చేస్తారు. మరొకసారి ఈ వేదిక నుంచి దేవుడు గారికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికి శుభోదయం. నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నేషనల్ సైన్స్ డేను జరుపుకుంటున్నాం. ఇంతకుముందే రామారావు సార్ గారికి చెప్పడం జరిగింది. సర్ శ్రీ రామన్ నోబెల్ లారెట్ రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ప్రయోగం కొరకు అతని నోబెల్ ప్రైజ్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రయోగము కనుక్కోవడం అనేటువంటి జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా తరగతి గదిలో కూడా ఎన్నో సైన్స్కి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను నేర్చుకుంటూ ఉంటారు. ఆ నేర్చుకునేటటువంటి అంశాలు కూడా చాలా సంక్లిష్టతతో కూడినటువంటి భావనలు అనేటువంటి ఉంటాయి. ఆ భావనలకు కూడా స్పష్టత రావాలంటే వాటికి సంబంధించినటువంటి కృత్యాలు, ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉపాధ్యాయులు చేసి చూపించడం వల్ల పిల్లలు చాలా స్పష్టంగా అవగాహన చేసుకుంటారు. ఆ విధంగా వచ్చినటువంటి లెర్నింగ్ అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ఆ భావనల పైన పట్టు సాధిస్తారు. ఆ భావనలను భవిష్యత్తులో మర్చిపోకుండా కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. పిల్లల యొక్క అభ్యసనము జాగ్రత్తగా మార్చడం కోసం ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు చాలా చక్కటి ఎక్స్పెరిమెంట్స్ ఈ పిల్లలు చేసి చూపెట్టడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరూ కూడా మనం నార్మల్ పిల్లలకు ఏ రకం తీసుకోకుండా వాళ్ళని చాలా చక్కటి ప్రజెంటేషన్ చేసి చూపెట్టారు. ఎంత చక్కగా ప్రజెంటేషన్ చేశారంటే పిల్లలు వాళ్ళ భావన. ఆ విధంగా పిల్లలను తీర్చిదిద్దినందుకు ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. స్నేహ సొసైటీ ఉపాధ్యాయులను.
మదనపల్లి వెళ్ళాలి. ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా మదనపల్లి వెళ్ళాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లిలో ఇట్లనే ఈ విధంగా ఒక స్పెషల్ స్కూల్ సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు దాదాపు ఒక టీం వెళ్ళాము. టీచర్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, డైట్ లెక్చరర్స్, ఇద్దరు లెక్చరర్స్ను మదనపల్లి వెళ్ళాము. ఆ సెంటర్ విజిట్ చేసినప్పుడు ఆ సెంటర్ నిర్వహణలు అక్కడ అందరు ఎంఆర్ స్టూడెంట్స్ ఉన్నారు. మెంటల్ విభాగాలు ఎంఆర్ చిల్డ్రన్ అక్కడ స్పెషల్గా అందరూ వాళ్ళందరితో అక్కడ నిర్వాహకులు వీళ్ళందరూ కొద్దిగా సరదాగా ఉండాలి. మీరందరూ ఎవరైనా చేస్తూ వస్తుందో ఒకసారి చేస్తూ పార్టిసిపేట్ చేయడానికి బోర్డ్స్ ఇచ్చారు. మా దగ్గర నేను కూడా ఎంతూసియాస్టిక్గా నేను కూడా ఒక 4-5 ముంగట్టు వచ్చి చెస్లో కూడా పార్టిసిపేట్ చేశాను. వాళ్ళు ఆ పిల్లలు ఎంఆర్ పిల్లలు అందరినీ కూడా నేనైతే ఒక 3 స్టెప్లలో నేను ప్రాక్టీస్ చేసాను. ఓన్లీ 3 or 4 స్టెప్. నలుగురు ఎవరు కూడా 5వ స్టెప్లలో అక్కడ కూడా విగ్రహాలు అంత అద్భుతమైన నేనే చూడటం మాకే వస్తువులు చేస్తాననుకున్నాను. ట్రైనింగ్ ఓన్లీ వాట్ ఈస్ నీడెడ్. ట్రైనింగ్ అనేటటువంటి పిల్లలకు ట్రైనింగ్ ఆపర్చునిటీ అనేటటువంటి పిల్లలకు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా దూసుకెళ్తారు అనేటటువంటి అక్కడ రుజువైంది. ప్రతి పిల్లవాళ్ళలో కూడా దివ్యాంగుల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు అనేటువంటి స్మోహ సొసైటీ చేయడం అనేటువంటిది అభినందించదగినటువంటి అంశం. కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాన్ని నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా భూపాలపల్లి స్కూల్, దుబ్బా హై స్కూల్, వివేకానంద హై స్కూల్, తర్వాత అరవేల స్కూల్, ఈ 4 స్కూల్స్ అంటే ఎవ్రీ ఇయర్ సైన్స్ డే సందర్భంగా అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్డే సందర్భంగా 2 సార్లు నార్మల్ పిల్లల్ని దివ్యాంగుల పిల్లలతో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా మేము నార్మల్ పిల్లలతో పాటు మా దివ్యాంగులు కూడా వాళ్ళతో నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఇంటిగ్రేషన్, ఈ ఇంక్లూజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ముఖ్య అతిథి గారు చేతుల మీదుగా వారికి కూడా అభినందనలు వారికి కూడా సన్మానం చేయాలని అనుకుంటున్నాం. ముందుగా ఒక 5 నిమిషాలు We also have
ముఖ్య అతిథిగా చేసిన విద్యాశాఖ అధికారి అశోక్ గారికి, నాతోటి సైన్స్ సంబంధిత అంశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నా సైన్స్ భాగస్వామి రామారావు సార్ గారికి, విజయనాథరావు సార్ గారికి, మేడం గారికి, సౌందర్య మేడం గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, మరియు సిద్ధయ్య సార్ గారికి, మరి వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మీ అందరికీ కూడా ఈ సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పనిచేస్తున్నటువంటి క్రమంలో స్నేహ సొసైటీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా తన యొక్క ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేశారు సార్. హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, అవగాహన కార్యక్రమాలు అనేకంగా కల్పించిన సందర్భంలో నేను కూడా ఒక రిసోర్స్ పర్సన్గా, ఒక పార్టిసిపెంట్గా నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఒక సామాజిక బాధ్యతలో భాగంగా పనిచేస్తున్నటువంటి ఈ సొసైటీ బాధ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. తనకు తోచిన స్థాయిలో తను నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలను బాగా తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు ఆవిష్కరణ వైపు ముందుకు కదాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రదర్శించినటువంటి ప్రదర్శనలు అన్ని వర్కింగ్ మోడల్స్ ఉపాధ్యాయులకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యద్భుతంగా ముందుకెళ్తూ పరుగులు పెడుతున్నటువంటి మాట వాస్తవం. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు మనం ఒకేసారి ఉచ్చరిస్తాము. సైన్స్ అంటే మనకు తెలిసిందే. సైన్స్ అంటే సత్యం, ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలను మనం ప్రయోగాల ద్వారా వెలికి తీస్తాం. అది మనకు కనిపిస్తూ ఉంటుంది, దాని యొక్క ఫలితం అనేటువంటి అనుభవిస్తూ ఉంటుంది. ఆ సత్యాన్ని మనం సైన్స్ అంటున్నాం. టెక్నాలజీ అంటే టెక్నాలజీ అనేది పిల్లలు సాంకేతికత అన్నారు కదా, చెప్తారు కదా. టెక్నాలజీ అంటే అప్లికేషన్సే. డైలీ లైఫ్లో మన శాస్త్రవేత్తలు అనేక విషయాలని ప్రిన్సిపల్స్ రూపంలో మనకు బయటకు తీసుకొచ్చారు. వాటిని ఆధారంగా చేసుకొని మనం అనేక ఇన్నోవేషన్స్, ఆవిష్కరణ చేస్తున్నాం. అలా చేయబడినటువంటి ఆవిష్కరణలను మనం వినియోగించుకుంటున్నాం, నిత్య జీవితంలో వినియోగించుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అక్కడ కెమెరా కావచ్చు, ఇక్కడ మైకు కావచ్చు, అది సామాజిక బాధ్యత ఉండాలి, నైతికత అనేటువంటిది ఉండాలి. విచక్షణ అనేది ఏం కావాలి అనేది ఈ విషయం చెప్పండి. సౌండ్లు పడుతున్నాను ఇక్కడ. ఈ సౌండ్లు వాడే క్రమంలో నేను లేదా మనం ఎలాంటి విచక్షణతో ఉండాలి చెప్పగలరా? సామాజిక కోణంలో ఆలోచించి చెప్పండి. అంటే ఈ సౌండ్ తన పరిధిలోకి వెళ్ళి సమాజానికి నష్టం కలిగించే విధంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? తన పరిధిలోకి వినిపించే విధంగానే ఈ సౌండ్ని మనం వాడుకున్నట్లయితే అది సామాజిక బాధ్యతతో కూడిన అంశంగా ఉంటుంది. దీన్ని మనం నైతికత కూడా అని చెప్తాం. అలా కాకుండా టెక్నాలజీ నాకు అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి విచక్షణ రహితంగా మనం వాడినట్లయితే అది సామాజిక బాధ్యతను విస్మరించినట్టు. కాబట్టి నేడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో దానికి అనుగుణంగా మనం సుస్థిరాభివృద్ధితో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి అంటే ఈ వనరులు, తన చుట్టూ ఉన్నటువంటి వనరులను వాడుకుంటూనే విచక్షణతో ప్రవర్తించి వనరులు వాడుకోవాలంటే వాడుకోవాలి. ఆ వాడుకునేటువంటి వనరులు ఎట్లా ఉండాలి? తన యొక్క నీరు, తన అవసరము తీరే విధంగా ఉండాలని, తన అత్యాశలను తీర్చుకునే విధంగా ఉండకూడదు. అంటే ఏం చేయాలి? తన చుట్టూ వనరులు అంటే రిసోర్సెస్ ఏవి? గాలి, నీరు, నేల కదా. అన్నింటినీ కూడా మనం ఎలా వాడుకోవాలి? విచక్షణతో వాడుకోవాలి, అవసరానికి తగినంతనే వాడుకోవాలి. దాన్నే మనం సుస్థిరాభివృద్ధి అంటారు. సుస్థిరాభివృద్ధితో మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ వనరులను మనం
మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో అనేక రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడం కోసమై ఈ ప్రిన్సిపల్స్ ఉపయోగించుకుంటున్నాం, ఇన్నోవేషన్ చేస్తున్నాం. కానీ మన సుఖవంతమైనటువంటి జీవనానికి విలాసవంతంగా వాడుతున్నట్లయితే అప్పుడు భవిష్యత్తు తరాలకి రిసోర్సెస్ ఏవి మిగలవు. కాబట్టి ఆర్థిక ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, భవిష్యత్తు తరాల్లో తన పిల్లలకు ఆర్థిక వనరులను సమకూర్చి పెట్టాలని అనుకుంటారు. అవునా? మంచి విద్యను అందివ్వాలి, ఆర్థిక వనరులను ఇవ్వాలి, అంటే మంచి ఇల్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటారు కదా. జస్ట్ ఆర్థిక వనరులను మాత్రమే ఇస్తే సరిపోదు. భవిష్యత్తు తరాలకు సహజ వనరులను యథాతథంగా అందజేయవలసినటువంటి నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత అనేటువంటి ప్రతి ఒక్కరు ఉండాలి. కాబట్టి మా ప్రయత్నం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులను కూడా సంరక్షించుకోవాలి. వాటిని సంరక్షించుకోకుండా లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లయితే రేపు పీల్చడానికి సరైనటువంటి మంచి గాలి కానీ మంచి నీరు కానీ లేనట్లయితే ఈ డబ్బు ఒకటి పనిచేయదు, ఇలాంటి పని చేయదు. కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చినటువంటి విద్యార్థులు మీరు సామాజిక బాధ్యతలు ఆచరించండి, వనరులను పొదుపుగా వాడండి. మన ఇంట్లో ఆరో వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఉంటుందా? ఆరో వాటర్ ప్లాంట్ ప్రతి ఇంట్లో ఉంటుంది తాగడానికి. దాని నుంచి మోర్ దాన్ 40% వాటర్ వేస్టేజ్ అయిపోతుంది. అవుతుందా లేదా? 60% మంచి నీరుగా అవుతుంది, 40% వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్ పోతున్నటువంటి వాటర్ని కూడా మన అవసరాలకు వినియోగించుకున్నట్లయితే, అవసరాలంటే ఆ వాటర్ ఎక్కువ ఉపయోగిస్తుంది, హార్డ్ వాటర్ ఉంటుంది. ఏదైనా ఉపయోగించుకోవచ్చు అలాంటి వాటర్. బట్టలు ఉతకడానికి వాడచ్చా, మొక్కలకు వాడచ్చా, ఎలా వాడుకోవచ్చు? ఈ సందర్భంగా మీ అందరికీ కోరేది ఏంటంటే మీరు కూడా విద్యార్థులు మీ టీచర్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. సైన్స్కి సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. సైన్స్ ఫేర్, ఇన్స్పైర్, సైన్స్ కాంగ్రెస్, సైన్స్ డ్రామా, సైన్స్ సెమినార్ అని నేషనల్ గ్రీన్ కోడ్ ఆధ్వర్యంలో అనేక ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసమే మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ చెప్పండి? సింగిల్ యూజ్, ఒక్కసారి వాడి పారేసేటువంటి ప్లాస్టిక్ వాడితే అందరూ వాడుతున్నారు, అందరూ వాడతారు. మరి దానికోసం ఆ ప్లేస్లో ఒక బట్ట సంచిని వాడినట్లయితే నష్టమేముంది? ఆ మాత్రం చేయగలుగుతాం కదా, అది పెద్ద శ్రమతో కూడుకున్న పని కాదు. కానీ ఈ సైన్స్ డే సందర్భంగా అట్లీస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలు బ్యాన్ చేశాయి. కానీ మార్కెట్లో వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏం లేదు, మార్కెట్లోకి వస్తున్నాయంటే వాళ్ళకి ఏం లేదు, సామాజిక బాధ్యత అనేటువంటిది లేదు. కేవలం వ్యాపారతో ధోరణితో వాటిని చేస్తూ ఉంటారు, అమ్ముతా ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ఆ టైంలో మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను వాడను అని గట్టి నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి వ్యక్తులు మారన్నా, వ్యవస్థ మారన్నా అనేటువంటి ఆలోచన చేసి ముందుగా వ్యక్తిగా నేను మారుతాను, నా కోసం నేను మారుతాను, ఇంటిలో విద్యుత్తుని పొదుపుగా వాడుకుంటాను, నీటిని పొదుపుగా వాడుకుంటాను అనేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతీయ శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నారు, వారి యొక్క కృషి చాలా ఉంది. వారిని స్ఫూర్తి పొంది మరి మీరు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. రికగ్నిషన్ ఆల్రెడీ, స్కూల్ రికగ్నిషన్ ఆల్రెడీ వచ్చిందని సర్వాలు చెప్పారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 2025 ఒక థీమ్ చూడటం జరిగింది. అదేమిటంటే యువతను ప్రోత్సహించి విజ్ఞాన శాస్త్రం, ఆ తర్వాత కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి భారతదేశం థీమ్లో. అయితే ఇక్కడ నేను చాలా మాట్లాడాలి, మరి నేను మాట్లాడదలుచుకున్నటువంటి అంశాలు చాలా ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను తిరిగి అవి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పిల్లలు కొన్ని వర్కింగ్ బోర్డులో తీసుకొచ్చారు, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ స్నేహ సొసైటీ యాజమాన్యం ఎవరైతున్నారో నా ప్రియ శిష్యుడు సిద్ధయ్య
సతీమణి జ్యోతి గారు వారిద్దరిని అభినందిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నా. మీ సేవలు ఇంకా ఈ సమాజానికి అవసరం చెప్పి నేను కోరుకుంటున్నాను. సైన్స్, అసలు సైన్స్ అంటే ఏమిటి? నిరోధకులకు నిలబడేటటువంటిది సైన్సు. సత్యమైన సమాహారాన్ని సైన్సు లేదా విజ్ఞాన శాస్త్రం అంటారు. అయితే ఇక్కడ నేను ఒక పొటాటో, టొమాటో, ఒక ఎగ్, ఆ తర్వాత ఒక అనియన్, కోడిగుడ్డు, ఇట్లా ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టొమాటో 4 వస్తువులు మీదుగా ఉంచా. 4 గ్లాసులు కూడా నీళ్లు ఉంచడం జరిగింది. పొటాటో నీళ్ళు ఉంచుందా లేదా ఎవరు చెప్తారు? పొటాటో ఆలుగడ్డ నీళ్ళలో మునుగుతుందా తీసుకుంటా? ఎవరు చెప్పగలరు? మునుగుతుందా తేలుతుందా అంటే మునిగింది. ఇది ఒక ప్రయోగం. అలాగే కోడిగుడ్డు నీళ్ళలో వేస్తే మునిగింది. అట్లాగే మరొక కోడిగుడ్డు. అయితే ఇక్కడ ఇవి రెండు కూడా, ఒకటేమో ఉడికించిన కోడిగుడ్డు, మరొకటేమో ఉడికించినటువంటి కోడిగుడ్డు. 2 గుడ్లు కూడా నీళ్ళలో మునుగుతాయి. కానీ కుళ్ళిపోయినటువంటి గుడ్డు కనుక నీళ్ళలో వేస్తే అది తేలుతుంది. ఇంకొకటి టొమాటో నీళ్ళలో తేలింది. అట్లాగే ఉల్లిగడ్డ కూడా నీళ్ళలో తేలింది. అయితే ఇక్కడ ఉల్లిగడ్డ, టొమాటో నీళ్ళలో తేలినాయి ఎందుకని ఎవరు చెప్తారు? నీటి సాంద్రత కంటే టొమాటో మరియు ఉల్లిగడ్డ యొక్క సాంద్రత తక్కువది కాబట్టి తేలింది. అట్లాగే పొటాటో ఉంది. అయితే ఇక్కడ మరొకటి గ్లాసు నిండా పోయింది. గ్లాసు నిండా నీళ్ళు పోసింది. ఇప్పుడు దీంట్లో పొటాటో వేస్తే కొన్ని నీళ్లు ఉడికి బయటకు వచ్చేసింది. ఎన్ని నీళ్ళు బయటకు వచ్చాయి? అంత పరిమాణం కలిగినటువంటి నీళ్ళు బయటకు వచ్చాయి. ఇది మా ఆర్కిటెక్ట్ సూత్రం. ఒక వస్తువును పూర్తిగా నీళ్ళలో ఉంచితే తొలగించబడినటువంటి నీరు నీటి పరిమాణము, దీని పరిమాణం కూడా ఒకటే ఉంటుంది. అంటే ప్రయోగాలు చేసేటటువంటి పద్ధతి ఇది. అయితే ఇక్కడ సివి రావు చేసినటువంటి ఆ పరీక్ష చాలా సింపుల్గా ఒక 2-3 వాక్యాలు దగ్గర అతను మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఒకే రంగులో ఉండేటటువంటి కాంతి కిరణాలు సమూహం, కాంతి పుణ్యాన్ని కార్బన్ డైసల్ఫైడ్ అనేటటువంటి ఒక రసాయన పదార్థం యొక్క ద్రవం దాని ద్వారా పంపాడు. అట్లా పంపినప్పుడు ఏమైంది? కొన్ని కిరణాలు పంపినటువంటి కిరణాల యొక్క తరంగదైర్ఘ్యం 1 అయితే ఆ వెళ్ళినటువంటి కిరణాలు ఆ కణాలను ఢీకొని, ఆ పరమాణువులను, ఆ మాలిక్యూల్స్ ఢీకొని కొన్ని చల్లాచెదరవుతాయి. అట్లా చల్లాచెదరుగా వచ్చినటువంటి ఈ రోజు మనం నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనం ఈరోజు సార్ గారు చెప్పారు రామాయణ శక్తి గురించి, ఆయన ఎలా ఆవిష్కరించాలన్న దాని గురించి రామరావు గారు మనం క్లియర్గా చెప్పారు. సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా మనం ఇక్కడ సమావేశమైంది. అయితే మనం మొదటగా ఫస్ట్ అంటే సార్ వారు ఇంతకుముందు క్లియర్గా మనకు అన్ని విషయాలు చెప్పారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మన మనిషి జీవితాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక సపోజ్ అప్రాక్సిమేట్గా 100 years కూడా మనకు అక్కడం లేదు. యావరేజ్గా 60 to 70 years బతుకుతున్నాం. సో ఈ కంప్లీట్ లైఫ్లో మనకు ఒకటి లెర్నింగ్ స్టేజ్ అనేది ఉంది. ఆ లెర్నింగ్ స్టేజ్ చూసుకుంటే ఏంటంటే అప్పుడు 25 years వరకు అనుకోవచ్చు. సో యాక్చువల్గా నిజానికి ఏంటి, లెర్నింగ్ అనేది మనం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో ఎండింగ్. కాకపోతే ఏంటి, ఈ స్టేజ్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్? ఆ వయసులోనే ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఏదైనా సాధించగల శక్తి అనేది మీలోనే
వయసులోనే ఉంటుంది, అవునా కదా? సో ఆ వయసులో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత తపన అనేది ఉండదు. కాబట్టి స్టూడెంట్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సాధించగలం, ఏంటైనా సాధించగలం. సో ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి చాలా వరకు. ఇప్పుడు మనము ఏంటి క్లాసెస్ ఫస్ట్ మన స్టూడెంట్ క్లాస్లో ఉన్నప్పుడు చాలా పిల్లలు క్లాసెస్ కూడా సరిగా ఉండట్లేదు, అవునా? మనం ఏంటి చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయాలి. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా అంటే ఒక బిలో 10th వాళ్ళకు కూడా గైడ్స్ యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళలో శాస్త్రీయ పరిజ్ఞానం పెరగాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి, అవునా? టెక్స్ట్ బుక్స్ చదువుతున్నా మనం చిన్నప్పటి నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ చదివితే మనకి ఎలా తెలుస్తుంది సబ్జెక్ట్ అనేది తెలియదు కదా. సో చిన్నప్పటి నుంచి మనం టెక్స్ట్ బుక్స్ అనేటివి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా అలవాటు చేసుకోవాలి. యాజ్ అ టీచర్గా పేరెంట్గా మనం వాళ్ళకి గైడ్ చేయాలి. ఎప్పుడు మార్క్స్ 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 అనే కాకుండా వాళ్ళలో ఏంటి ఆలోచన శక్తిని నింపేటట్టు మనం ప్రయత్నం చేయాలి. చాలా వరకు అన్ని స్కూల్స్ అయినా పేరెంట్స్ అయినా మార్క్స్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. మార్క్స్ వచ్చినాయా సరే, అంతవరకు ఆలోచిస్తున్నాం. ఎంతవరకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు దేశ భవిష్యత్తు అనేది పిల్లల మీదే ఆధారపడి ఉందని అందరికీ తెలుసు. సో ఆ పిల్లల్లోనే మనం తెలివిని మనం నింపలేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దేశ భవిష్యత్తులో వాళ్ళు ఎలా కీలక పాత్ర పోషిస్తారు అది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ అంటే తన వంతు బాధ్యతగా వాళ్ళు కృషి చేయాలి. సో యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడే టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా వరకు పెరిగింది. మేము 10th జస్ట్ 15 years దాకా మేము 10th జరిగింది. అప్పుడు మొబైల్ ఫోన్ ఇంత ప్రతి ఒక్కరి చేతిలో లేకపోయేది, అవునా? ఆండ్రాయిడ్ ఫోన్ ఇంకా విధిగా యూజ్ చేయకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రాజెక్ట్ వర్క్స్ అని అవ్వాలి కానీ ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్ స్టూడెంట్ లైఫ్ నుంచే యూజ్ చేస్తున్నారు. బట్ అందులో మనం దేనికైనా పాజిటివిటీని తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేసి దొరుకుతుంది, అవునా? ప్రతి ఒక్కటి ఈరోజు మీరు ఫిజిక్స్ గురించి ఈరోజు సైన్స్ డే చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు సార్ సివి రామన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, రామన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలన్నారు. ఆయన ఇంకా ఏమేమి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు, కొత్త కొత్త ఎవ్రీడే ఏదో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, ఏమేమి కనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కటి మనకు మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. బట్ దాన్ని మనం అలా యూజ్ చేయము. ట్విట్టర్స్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, ఫేస్బుక్స్ అని ఆ టైంని మనము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. సమ్మర్ హాలిడేస్ రాగానే టీవీ కానీ మూవీస్ కానీ దాని మీద ఫోకస్ చేస్తున్నాం కానీ మనం కొత్తగా ఏమైనా లెర్నింగ్ చేయడం అనేది నేర్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి, మనకు ఒక భాష రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకుంటా నేను ఈ సమ్మర్ హాలిడేస్లో, లేదంటే హిందీ నేర్చుకుంటా, లేకపోతే కొత్త ఏదైనా నేర్చుకుంటా, ఫిజిక్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకుంటా అని ఎంతవరకు ఆలోచిస్తాం మనం చెప్పండి? ఆలోచించాము. సో మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అరే నేను అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలంటే మనకు సమయం అనేది ఉండదు, ఈ టైంలోనే ఉంటుంది. కాబట్టి ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు చాలా నేర్చుకోవాలి ఉంటుంది, సమయం అనేది ఉండదు. మనకు బాధ్యతలు పెరిగిపోతుంటాయి, అవునా? మన ఫ్యామిలీ, పిల్లలు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వరకు ఉంటాయి. మన ఉద్యోగ బాధ్యత కావచ్చు. సో మనం ఆ టైంని మనము అప్పుడు సఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోలేము. కాబట్టి ఆ విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ పిల్లలందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ స్టూడెంట్ లైఫ్ని మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆ లెర్నింగ్ స్టేజ్ మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేగాని ఇందాక సార్ చెప్పారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం ఏదో బయటకి చేయడం కాదు, ప్రతి ఒక్కరు మన ఇంట్లోనే మనం కూర్చుంటాము, ఫ్యాన్ ఆన్ చేసుకుంటాము, లైట్ ఆన్ చేస్తాము, అవసరం ఉన్నా లేకపోయినా వాటిని యూజ్ చేసుకుంటాం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రిసోర్సెస్ నుంచే కదా, నేచురల్ రిసోర్సెస్ నుంచే కదా. సో మనకు అవసరం ఉన్నా లేకపోయినా అవసరం ఉంటేనే పవర్ యూజ్ చేయాలి. అక్కడ వాటర్ ఎక్కడైనా పడుతూనే ఉంటాయి, అవునా? కొన్ని ట్యాప్ నుంచి లీకేజెస్ అవుతుంటాయి, వాటిని అట్లే చూస్తాం, ఊరుకుంటాం. బట్ ఒక్కొక్క డ్రాప్ అట్లా ఎవ్రీడే ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నట్టు, అవునా కదా? సో అవన్నీ మినిమం చిన్న చిన్నవే కానీ ప్రతి ఒక్కరూ అది బాధ్యతగా వహిస్తూ పవర్ వేస్ట్ చేయొద్దు, వాటర్ వేస్ట్ చేయొద్దు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. మనల్ని పెద్దవాళ్ళ నుంచే పిల్లలు నేర్చుకుంటారు, అవునా? సో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా వాళ్ళు కృషి చేస్తేనే మన దేశం అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు దేశ భవిష్యత్తు అందుకోలేకపోతున్నారు పిల్లలు, చాలా మందికి అవగాహన లేదు. సో వాళ్ళందరికీ మనము మంచి విద్యను అందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ట్రై చేసుకోవాలి. ఈరోజు మన ఈ స్నేహ సొసైటీ వాళ్ళు చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ కొన్ని మోడల్స్ పెట్టడం జరిగింది. మన నేషనల్ దానికి సంబంధించినవి చాలా బాగా చేశారు. సో అవన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు అంటే మనం చదివేదాన్ని రియల్ లైఫ్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది మనం ఏం చదివినా కూడా కొత్తగా ఎక్కడి నుంచో రాదు.
కాదు, మన లైఫ్లో ఉండే వాటి గురించి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఏది చదివినా కూడా మన జనరల్ లైఫ్కి, ప్రాక్టికల్ లైఫ్కి అప్లై చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చూసిన మా అందరూ పట్టక పాఠశాల సిబ్బంది విద్యార్థులు, అదేవిధంగా ఇల్లు మోడల్లో మనం ప్రతిసారి నార్మల్ స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఈసారి కూడా అదేవిధంగా ఇన్వాల్వ్ చేసి క్రాస్ లర్నింగ్ కోసం అని చెప్పి అవకాశం కల్పించబడుతుంది. మరి నార్మల్ పిల్లల ద్వారా అందరు విద్యార్థులు నేర్చుకోవడానికి, అదేవిధంగా అందరు విద్యార్థుల ద్వారా నార్మల్ పిల్లలు కూడా నేర్చుకోవడానికి ఇది ఒక క్రాస్ లర్నింగ్ అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం కొంతకాలంగా. మరి దీనికి సహకరించిన ఆయా పాఠశాలల యాజమాన్యాలకి, పాఠశాలకి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నారా రాఘవ సార్, వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మరి సైన్స్లో ఒక విజ్ఞాన కానీ, మరి వారి నాలెడ్జ్, సో వారికి విజ్ఞానం, వారి అనుభవం, మరి మన పాఠశాలకు కొంతకాలంగా వారు మనకి హెల్ప్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సైన్స్ డే సందర్భంగా కూడా వారు ముందుగా వచ్చి మనకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వారి గైడెన్స్లో మరి లాస్ట్ ఇయర్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం, మరి ఈ రోజు కూడా మరి వారు వచ్చి మరి రామపట్ల గురించి వారు మనకి కూడా తెలియజేసినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా విజయనందరావు సార్, ఆయన నా గురువు గారు. సో నేను అప్ టు 10th క్లాస్ అదే చదువుకున్నాను. సో ఆయన అప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ చాలా అనుభవం ఉన్నారంటే, మరి వారు ఈ వయసులో కూడా వెరీ అకేషనల్లీ మన స్కూల్ విజిట్ చేస్తూ ఉంటారు. సైన్స్ పిల్లలకి, సైన్స్ పిల్లల్లో అవగాహన కల్పించడం, వాళ్ళలో ఇంట్రెస్ట్ పెంచడంలో వారు మాకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ యూనిఫామ్ గురించి మరి మన టీచర్ అందరూ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కనీసం ఉన్న ప్రోగ్రాంలు మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి నిజామాబాద్ జిల్లాలో కొన్ని పాఠశాలని దత్తత తీసుకుని దాదాపుగా 50 నుంచి 100 పాఠశాలలో వారు ఈ సంవత్సరం సైన్స్ గురించి, అదేవిధంగా ఈ సంవత్సరం గురించి మరి ఈ వయసులో కూడా వారు తిరిగి సైన్స్ మీద విద్యార్థులు అవగాహన పెంచడం అనేది జరుగుతుంది. కాబట్టి వారికి ఈ సందర్భంగా వారికి పాల్గొనడం తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి DWMD గారు రావాల్సి ఉండే, మరి వారు లేని వారి ఆఫీస్లో మరి ఇంకా క్రీడలు మరి అడ్మినిస్ట్రేషన్ కోసం మరి గారు రావాలి. సో వారు మా కోసం స్థానాన్ని కేటాయించడం అదే కాకుండా మరి DO గారు మనకు తెలుసు ఈరోజు దేశం మొత్తం సైన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. ప్రతి స్కూల్లో కూడా సైన్స్ కార్యక్రమాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి DO గారు మన వద్దకు వచ్చి మరి మనతో సమయాన్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రామకృష్ణ గారు, వారు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ వారు వచ్చి మన కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో ప్రధాన పోషించారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రిన్సిపల్ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గారికి, మానవ పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి గారికి, మరి ఈ కార్యక్రమం పాల్గొంటున్న విద్యార్థులు మరి ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరి